హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ శోభాని. ఇవాళ ఒక ఫుడ్ వ్లాగ్తో మీ ముందరకు వచ్చేస్తున్నానండి. గారకాళ్ళ కూర, కాల్సారు. మనం గారకాళ్ళ కూర అంటాం, మన బెంగళూరులో కాల్సారు అంటారు. సో ప్రిపేర్ చేద్దామా? ఇంగ్రీడియంట్స్ ఇలా ఉన్నాయండి. 2 ఎర్రగడ్డలు, 3 టొమాటోలు, సోంపు, కొద్దిగా నేను మిరియాలు, చెక్క, లవంగ, 2 మిర్చి, అల్లం, తెల్లగడ్డలు, కొద్దిగా గసగసాలు, కొత్తిమీర. ఓకే అండి, ఇది మన ఇంగ్రీడియంట్స్ అండి మనం వచ్చేసే కూరకి. సో అల్లం వెల్లుల్లి మనము ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దండి, అల్లం వెల్లుల్లి కోసం దాన్ని మనం చేసుకుంటే బాగుంటుందండి. సో మనం జీలకర్ర అంతా వేసి మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. సోంపు వేసేద్దాము, మిరియాలు, పచ్చిమిర్చి, చెక్క, లవంగ అంతా వేసి ఫ్రై చేసి ఇప్పుడు ఎండి కొబ్బరి కూడా వేసేద్దామండి. కొబ్బరి, అల్లం వెల్లుల్లి అంతా వేసి వేయించుకొని ప్రతి ఒక్కటి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి టెంకాయ కూడా వేసాము. టెంకాయ బ్యాగ్ ఫ్రై చేసి ఒక పని చేద్దాం, ఎర్రగడ్డలు టమాటో సపరేట్గా వేయించుకుందాం. ఎందుకంటే వీటితో పచ్చి పోవాలంటే మనం సపరేట్గా వేయించుకోవాలండి. అవి వేయించి మనం మిక్సీ జార్కి వేసేసాము. గసగసాలు మనం వేయించక్కర్లేదండి, డైరెక్ట్గా అట్లే మనం వేసేద్దాము. ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా ఆయిల్లో వేయించేసుకొని అది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, అంతవరకు వేయించుకోవాలి. టమాటో కూడా వేసేద్దాము. టమాటో వేసి 2 బాగా వేయించుకొని టమాటో బాగా స్మాష్ చేద్దాం. దాని లోపల కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర కూడా జార్లో వేసేద్దామండి. టమాటో ఎర్రగడ్డ బాగా అట్లే చేసుకొని టమాటో కొద్దిగా అట్లే అది ప్రెస్ చేస్తూ ఉంటే మనకు టమాటో కూడా బాగా ఉడికిపోతుందండి. సో మనం చెప్పాను కదా, ఎర్రగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. సో వచ్చేసిందండి. ఓకేనా, చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇప్పుడు కొద్దిగా స్టవ్ ఆపేద్దామండి, మసాలా రెడీ చేసుకుందాము. అయిపోయినాక స్టవ్ ఆపేసి మసాలాకి వెళ్దామా. గ్యాస్ స్టవ్ ఆపి ఫస్ట్ పెట్టాం కదండి అది అల్లం వెల్లుల్లి, సోంపు, మిరియాలు, చెక్క, లవంగ, కొత్తిమీర అంతా వేసుకునేస్తాం. అది అయింది. అది అయినాక దాంట్లోనే టొమాటో ఎర్రగడ్డ వేసేసి మళ్ళీ మిక్సీకి వేసి ఫైనల్లీ మన కాళ్ళ కూరకి మసాలా రెడీ అయిపోయిందండి. మిక్సీకి వేసేద్దామా. ఈ మిక్సీకి వేయగానే మనము కాళ్ళు క్లీనింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ మసాలా ప్రాసెస్ కంప్లీట్ అయింది. మసాలా పెట్టేసి ఇప్పుడు కాళ్ళు వాష్ చేసుకుందామండి. మసాలా రెడీ అయిపోయింది ఫుల్గా. మసాలా ఆపేసి ఇదిగోండి కాళ్ళు బాగా కట్ చేసుకుని వాడేది క్లీన్ చేసి తెచ్చామండి. ఇదిగోండి ఈయన మా అన్నయ్య అండి. బాగా కాళ్ళు క్లీన్గా వాష్ చేసి 2 టైం వాష్ చేసి బాగా క్లీన్గా వాష్ చేసుకుందామండి. ఎస్, బాగా వాష్ చేసి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొకసారి వాష్ చేసుకుందామండి. ఓకే, డన్. వాషింగ్ అయిందండి. 2 టైం బాగా వాష్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెడదామండి. కుక్కర్ పెట్టి కొద్దిగా నూనె పోసి వాష్ అయిన మన గారకాళ్ళని ఎత్తి దాంట్లో వేద్దామండి. ఎందుకంటే గారకాళ్ళు మనము అట్లీస్ట్ ఒక 7 to 8 విజిల్స్, నేనంటూ 7 విజిల్స్ పెడుతున్నానండి. మసాలా అంతా ఫస్ట్ యాడ్ చేయను, ఎందుకంటే గారకాళ్ళు బాగా ఉడకాలి కదా, ఉడికితేనే టేస్ట్ వస్తుందండి. కాబట్టి చూడండి గారకాళ్ళు నేను ఆయిల్లో ఫుల్ గారకాళ్ళు వేసేసి ఒక 7 to 8 విజిల్స్ చెప్పాను కదా, 7 to 8 విజిల్స్ వచ్చారు. నేను అప్పుడు అది బాగా ఉడుకుతుందండి. ఉప్పు వేయద్దండి, ఉప్పు ఏమాత్రం వేయద్దండి. ఎందుకంటే ఉప్పు మనం ఇట్లా గట్టి ఈ తలకూర, కాళ్ళ కూరలు అంతా ఉప్పు ఫస్ట్ వేయకూడదండి. అదొక చిట్కా అండి మీకు. కొందరు ఉప్పు పసుపు అంతా వేసి మీ కుక్కర్ విజిల్ పెట్టేస్తారు, బాగా ఉప్పు దిగుతుందని. అలా ఏమాత్రం చేయొద్దండి. కొద్దిగా పసుపు వేసాను, గారకాళ్ళు బాగా కలిపేసి అంతే. నేను ఇంకా విజిల్ పెట్టేద్దామండి. కరెక్ట్గా మనకు ఒక 7 విజిల్స్ అండి. 7 విజిల్స్ రెడీ అయిపోతుందండి. లిడ్ క్లోజ్ చేద్దామా. చూడండి బాగా మిక్స్ చేయాలి, పసుపు దానికి తగిలేలాగా బాగా మిక్స్ చేసి. వాటర్ ఏం పోయలేదండి, కడుగుండగా దంత సరిపోతుందండి. కుక్కర్ విజిల్ మూవేసామండి. కరెక్ట్గా మనకు ఒక 7 విజిల్స్ రావాలండి. నేనంటూ 7 పెట్టాను. సరే ఇంకోటి పెడదాం, 8 విజిల్ పెట్టానండి. అంతే పెట్టేశాను, అయిపోయింది, తీసేసానండి. చూడండి గారకాళ్ళు బాగా ఉడికాయండి. చూడండి మీరు. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందామండి. మళ్ళీ స్టవ్ వెలిగించాను. నేను గారకాళ్ళ మూత తీసేసి బాగా కలుపుకున్నాను కదా, బాగా ఉడికింది. సో ఆల్రెడీ మనం రెడీ పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలాని యాడ్ చేస్తున్నానండి. ఆ మసాలాని యాడ్ చేసి బాగా అంతా కలిపేలాగా బాగా చేయాలండి. ఆ మసాలాలో కొద్దిగా వాటర్ పోసి జార్లో పెట్టాం కదా, దాంట్లో ఆల్రెడీ మసాలా ఉంటుంది కాబట్టి మనము హ్యాండ్ పెట్టుకుంటూ అట్లే బాగా మిక్సప్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకునేద్దామండి. నేను ఒక గ్లాస్ నీళ్ళు పోసానండి. ఎందుకంటే ఆల్రెడీ గారకాళ్ళలో కూడా నీళ్ళు లోపల వచ్చి ఉంటాయి కదండి. ఇవ్వండి మళ్ళీ ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోసాను. బాగా కలుపుకుందామండి. బాగా కలిపేసి నేను ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తానండి. అప్పుడే ఉప్పు వేయలే కదా, నేను రాళ్ళు ఉప్పు వాడుతున్నానండి. ఉప్పు వేసి బాగా మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. మళ్ళీ మనం ధనియాల పొడి వేయాలండి దీంట్లో. ధనియాల పొడి, కారం ఆల్రెడీ నేను పెప్పర్ వేసాను కాబట్టి కొద్దిగా కారం పొడి కూడా వేసుకుందాము. ఒక 2 స్పూన్ ధనియాల పొడి వేద్దామండి. ఇప్పుడు 2 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకుందామండి.
స్టవ్ మీద పెట్టి వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేద్దామండి. నేను చెప్పాను కదా ఉప్పు వేసాం కదా, కొద్దిగా ఉప్పు చూసుకుందామండి. ఉప్పు కారం చూసుకుందాం, కొద్దిగా టేస్ట్ చేయండి. నాకు కొద్దిగా కారం తక్కువ అనిపించింది, సో నేను 1 స్పూన్ కారం వేసుకున్నానండి. నాకు ఉప్పు సరిపోయిందండి కరెక్ట్గా. సో 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇప్పుడు మసాలా పెట్టాం కదా, మనము ఎంత మాత్రం వేయించినా కూడా ఇప్పుడు మన కాలుతో మనం దాన్ని యాడ్ చేసాం కాబట్టి మనకు కరెక్ట్గా ఒక 2 విజిల్స్ రావాలండి. మళ్ళీ మనము ఉప్పు కారం సరిపోయింది. ఇప్పుడు మసాలా అంతా యాడ్ చేసాం కాళ్ళకి కరెక్ట్గా 2 విజిల్ వచ్చే వరకు మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకుందామండి. 2 విజిల్ అయిపోయిందండి. సో పక్కలో పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా మనము పోపు రెడీ చేసుకుందామండి. అక్కడ మనకు మసాలాతో గారెకోళ్ళకు ఉడికి రెడీగా ఉంది. కొద్దిగా పోపు రెడీ చేసుకుందాం. ఆయిల్ పెట్టి కొద్దిగా ఆవాలు వేసి కరివేపాకు వేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. చేద్దామా? రండి. కుక్కర్ రెడీగా ఉంది. నేను పోపు పెట్టేశానండి. కొద్దిగా హైలోనే పెట్టాను ఇప్పుడు, ఎందుకంటే ఆవాలు కొద్దిగా చిట్టపట్టలాడాలి కదా. ఓకే అండి, రెడీ. పోపు పెట్టాను. ఆవాలు కొద్దిగా తగ్గించి ఇప్పుడు నేను కరివేపాకు వేస్తాను, ఎందుకంటే కరివేపాకు వేయగానే ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది కదండి, పైకి వచ్చేయగలుగుతుంది కదా. ఇప్పుడు వేసి నాకు కొద్దిగా హై చేసి కొద్దిగా ఆవాలు ప్లస్ కరివేపాకు 2 కొద్దిగా గోండి బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, టక్కన ఆపేసానండి. టక్కన ఆపేసి నేను మళ్ళీ కూరనంతా స్టవ్ మీద పెట్టకూడదు. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీద్దామండి. 2 విజిల్ పెట్టాం కదా, అంటే ఓవరాల్ ఎంత 10 అయిందండి. అప్పుడే ఒక 7 పెట్టాను, ఇది ఒక 2 9 అయిందండి. 9 విజిల్ 10 కూడా ఓకే అండి, కాళ్ళు ఉడకాలి కదా. ఇదిగోండి, ఎస్, నాకు కూడా రెడీ అయిందండి. చూడండి కాళ్ళు కూర. ఇప్పుడు ఆ పోపునెత్తి దాంట్లో యాడ్ మిక్స్ చేస్తానండి. దాంట్లో పోసి నేను మిక్స్ చేస్తాను. సో బాగా కలుపుకుందామండి. చూసారా, మన వేడి గారెకోళ్ళ రెడీ అయిపోయిందండి. చూసారా ఎలా ఉంది? టేస్ట్ చేయండి ప్లీజ్. ఎలా ఉందో చెప్పండి కమెంట్ బాక్స్లో. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈరోజు మా టిఫిన్ ఇడ్లీ, వేడి ఇడ్లీతో వేడి గారెకాళ్ళ కూర కాల్చారు. చూడండి ఇడ్లీ రెడీ అండి. రండి తిందాం. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ చూసి. థ్యాంక్ యూ.